సెక్స్ లైఫ్ అనేది సెక్షువల్ లైఫ్ కానీ మన సెక్షువల్ ఫ్రీక్వెన్సీ మీద ఎప్పుడూ డిపెండ్ ఉండదు. ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ముఖ్యం కానీ క్వాంటిటీ కాదు. రోజు ఎన్నిసార్లు కలవాలి అనే నెంబర్ అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు. అటు పార్ట్నర్స్ కానీ, అటు పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కాని వాళ్ళు కానీ వాళ్ళ హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళకున్న ఫ్రీ టైం మీద డిపెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ అంటే ఎన్నిసార్లు సెక్స్ చేయగలుగుతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆలోచిస్తే జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఒకవేళ వర్క్ ఆ టైంలో వాళ్ళు చాలామంది లీవ్ తీసుకుంటారు, అది ఒక హాలిడే లాగా ఉంటుంది కాబట్టి, లేదా హనీమూన్కి వెళ్ళినప్పుడు కాబట్టి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్, లేదా చాలా రోజుల తర్వాత అంటే కొంతమంది ఎప్పుడు సెక్స్లో అనుభవం లేని వాళ్ళు పెళ్ళైన తర్వాతనే ఎప్పుడైతే సెక్స్ లైఫ్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకు దాని మీద మోజు ఎక్కువగా ఉంటుంది సెక్స్ మీద. అప్పుడు వాళ్ళు ఏంటంటే దానికోసం ఎక్కువసార్లు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు పార్టిసిపేట్ చేస్తేనే ఇది నార్మల్, లేదా ఇన్నిసార్లు పార్టిసిపేట్ చేస్తే ఇది అబ్నార్మల్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈ మధ్య కూడా ఒక అమ్మాయి వచ్చింది కలవడానికి. సార్ మా హస్బెండ్కి ఏదో ప్రాబ్లం ఉంది, మీరు ఆయన్ని తీసుకొని వస్తాను, మీరు చూడాలి అని. అంటే ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగాను. మా ఫ్రెండ్స్ని అడిగాను సార్, మా ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి రోజు 5-6 సార్లు కలుస్తున్నారు, మేము ఓన్లీ ఒక్కసారే కలుస్తున్నారు. నేను ఒకటే అడిగాను, అమ్మ ఒక్కసారి కలిసినా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అంటే, కలిసినప్పుడు హ్యాపీగానే ఉన్నాం సార్, కానీ మా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటే నాకు బాధగా ఉంది, అందుకని నాకు నిద్ర పట్టట్లేదు, లేదా మా హస్బెండ్ ఏమన్నా బయట వేరే వాళ్ళతో కలిసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి నా దగ్గరకు వచ్చి మళ్ళీ కలుస్తున్నాడా అన్న డౌట్గా ఉంది, నాతో ఎందుకు 5-6 సార్లు చేయట్లేదు అనేది. ఈ అమ్మాయికి డౌట్ ఎందుకు వచ్చింది అంటే కేవలం కంపారిజన్ మాత్రమే. ఈ అమ్మాయి యాక్చువల్గా చూసుకుంటే ఈ అమ్మాయి సెక్స్ లైఫ్ చాలా బాగుంది. వాళ్ళ హస్బెండ్కి ఆయన బిజీగా ఉండడము, ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల ఆయన ఒకసారి వచ్చేసరికి చేస్తున్నాడు, అలసిపోతున్నాడు, అయిపోతుంది. కానీ ఈ అమ్మాయి ఏంటి ఖాళీగా ఉంది కాబట్టి, ఆ అమ్మాయి వర్కింగ్ కాదు, మిగతా వాళ్ళతో డిస్కస్ చేసి ఈ విషయము వాళ్ళు చెప్పింది, వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ 5-6 సార్లు కలుస్తున్నారో లేదా తెలియదు, కానీ ఈ అమ్మాయి దాన్ని మనసులో పెట్టుకుంది. సో నెంబర్ అనేది ఎప్పుడు కూడా ముఖ్యం కాదు, ఓన్లీ క్వాలిటీ టైం. ఒక్కసారి చేసినా ఎక్కువసేపు స్పెండ్ చేయండి, టైం కలిసి స్పెండ్ చేయండి, ఫోర్ ప్లే ఎక్కువ చేయండి, అది ముఖ్యం. కానీ ఓన్లీ 1 minute 2 minutes చేసే సెక్స్ 10 సార్లు చేసినా కూడా దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. క్వాలిటీ అనేది ముఖ్యం.